ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ వచ్చినారు. తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ వస్తున్నారని తెలిసి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటెలిజెన్స్ పోలీసులతోని ముందస్తుగానే అంటే రాహుల్ గాంధీ ఇవాళ వస్తాడనగా నిన్ననే మన తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ జేఏసీ నాయకులను అరెస్టు చేయడం జరిగింది. ఓయూలో ఉన్న విద్యార్థి నాయకులను అరెస్టు చేసిర్రు. అదేవిధంగా నిరుద్యోగుల పక్షాన వాళ్ళ వాయిస్ వినిపిస్తూ నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్న నిరుద్యోగ జేఏసీ నాయకులను కూడా అరెస్టు చేయడం జరిగింది. అక్రమంగా అప్రజాస్వామికంగా వారిని అరెస్టు చేయడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడతారు, అప్రజాస్వామ్యంగా అరెస్టు చేయడం అనేది తప్పది. ఎందుకంటే అధికారం ఉన్నది కదా అని చెప్పేసి నిరుద్యోగుల నోరు మూపించే ప్రయత్నం నువ్వు చేస్తే నువ్వు గద్ద ఖచ్చితంగా దించాల్సి వస్తుంది. మరి నువ్వు చెప్పిన మాటలే కదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీ అగ్రనాయకుడు, మీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, మీ అధినేత సోనియా గాంధీ గారి కుమారుడు రాహుల్ గాంధీ గారు అనంతగిరికి, హైదరాబాద్ దగ్గర ఉన్న అనంతగిరికి కాంగ్రెస్ పార్టీ సమావేశానికి వస్తున్నాడు అని మీకు ఇన్ఫర్మేషన్ రాగానే నిరుద్యోగుల పక్షాన పొట్లాడుతున్నవారు, నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్నవారు ఎవరెవరని ఎదిరి వాళ్ళందరిని పట్టుకుపోయి ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి అరెస్టు చేయడాలు కాకుండా నీ పోలీస్ స్టేషన్లో వాళ్ళని నిర్బంధించడాలు చేసినావు. మరి మీరు రాహుల్ గాంధీ గారే కదా 2023 సంవత్సరంలో చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్ వద్ద, అశోక్ నగర్ సర్కిల్ వద్ద నిరుద్యోగులతోని కూర్చొని మాట్లాడిండు కదా మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. రాహుల్ గాంధీజీ 2 लाख ఉద్యోగాలు ఏవి అని చెప్పేసి పెద్ద వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ నువ్వేం సమాధానం చెప్తావు? ఒక నిరుద్యోగుడు అంటాడు చాలా అమాయకుడు, వాడిని ఏం చేసినా ఏం కాదు, వాడిని అరెస్ట్ చేసినా ఏం కాదు, వాళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్ వాయిదా వేయండి అని చెప్పి రోడ్లు ఎక్కితే వాళ్ళని కొట్టినా ఏం కాదు అనుకుంటున్నావా ఏంటి? తప్పు, మీరు చేస్తున్నదంతా తప్పు. తక్షణమే మీ అండర్వర్లో ఉన్న మా నిరుద్యోగుల జేఏసీ నాయకులందరినీ రిలీజ్ చేయండి, బేషరతుగా వాళ్ళు రిలీజ్ చేయండి. మీ నాయకుడిని వాళ్ళు ప్రశ్నించడం కూడా ప్రశ్నించలే, నువ్వే భయపడ్డావు. ఎవరు కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తున్నాడంటే మామూలుగా ఉండదు, సెక్యూరిటీ హై సెక్యూరిటీ ఉంటుంది. రాహుల్ గాంధీ గారి కాన్వాయ్కి కూడా అడ్డుపడలేరు, రాహుల్ గాంధీ దగ్గరికి కూడా వాళ్ళు పోలేరు. కానీ నీ భయం నిన్ను వెంటాడుతుంది రేవంత్ రెడ్డి గారు, నీ భయం నిన్ను వెంటాడుతుంది. పిల్లల్ని ఎక్కడ వదిలేస్తే మా రాహుల్ గాంధీ గారిని అడ్డగించినారంటే మనం ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి నువ్వు ఇంక ఇవ్వలేదా అని నీ నాయకుడు, నీ అధినాయకుడు, నీ రాహుల్ గాంధీ నిన్ను క్వశ్చన్ చేస్తాడన్న భయంతో ఇక్కడ ఇచ్చేదేమో 13,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే. మీ ఆది నాయకత్వానికి, మీ సోనియా గాంధీకి, మీ రాహుల్ గాంధీకి నువ్వు చెబుతున్నట్టున్నావు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని నువ్వు అబద్ధాలు చెప్తున్నట్టున్నావు. నువ్వు ఎందుకు భయపడ్డావు? మరి నువ్వు అట్లా అబద్ధాలు చెప్పకపోయి ఉంటే మీరు రాహుల్ గాంధీ వస్తున్నప్పుడు ఈ నిరుద్యోగ జేఏసీ నాయకులను, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న నిరుద్యోగులను నువ్వు అరెస్టు చేయకపోతుంటివి. ఎందుకంటే నువ్వు గొప్పగా నీ నాయకులు చెప్పుకుంటావు కదా మన ముందు ఉద్యోగాలు ఇచ్చిన, మన ప్రభుత్వంలో నిరుద్యోగులను ఆదుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన గొప్పగా చెప్పుకున్న ప్రయత్నం జరుగు. నీ భయమే నిన్ను వెంటాడి నీ నాయకునికి ఇక్కడున్న వాళ్ళందరూ కూడా నీ గురించి చెప్తారన్న భయంతో, నిన్ను వాళ్ళు చూసి రోడ్డెక్కి ధర్నాలు చేస్తారన్న భయంతో ముందస్తుగానే మన నిరుద్యోగ లోకంలో ఉన్న నిరుద్యోగ జేఏసీ నాయకులను, మంచిగా యాక్టివ్గా ఉన్న పర్సన్స్ని అందరిని అరెస్టు చేసినావు. నువ్వు అరెస్టు చేసిన ఆ పనికి నిరుద్యోగ లోకం బగ్గుమని మండుతుంది. మొత్తం ఆదిలాబాద్ జిల్లా కొన్ని మొదలు పెడితే అన్ని జిల్లాలలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు రాహుల్ గాంధీ గారు తెలంగాణకి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు? నువ్వు మాట ఇచ్చినావు, నీ మాటలు ఎక్కడా? నువ్వు హామీ ఇచ్చినావు, నీ హామీలు ఎక్కడా అని తెలంగాణ యువత ఈరోజు నిగ్గుదీసి నిలదీసేయాలని ప్రయత్నం చేస్తుంటే నీ యొక్క పోలీస్ బలంతో, నీ యొక్క అంగబలంతో, నీ యొక్క రాహుల్ గాంధీ గారు నీ ఆది నాయకుడిని కాపాడుకునే ప్రయత్నం చేయడానికి నువ్వు బోర్లా పడుతున్నావా రేవంత్ రెడ్డి గారు? నీలాంటి ఉద్యోగాలు మాకద్దా? మీ క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరూ ఒకప్పుడు నిరుద్యోగ మంత్రులే కదా, ఈరోజు వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు క్యాబినెట్ పోర్ట్ఫోలియోలో ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు నీ దగ్గర ఎన్ని నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నాయో వాటికి నోటిఫికేషన్ ఇవ్వు. 16,000తో పోలీస్ కానిస్టేబుల్స్ ఇవ్వు, 500తోని డిఎల్ ఇవ్వు,
15,000తోనే అంగన్వాడీ పోస్టులు, టీచర్ పోస్టులు ఇవ్వు. ఏవేవి పోస్టులు ఉన్నాయి ఖాళీగా అవన్నీ కూడా ఇచ్చేస్తే నిరుద్యోగులు గమ్మున ఊరుకుంటారు కదా. నిరుద్యోగులను ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నాలు. నిరుద్యోగులు ఏం తప్పు చేసినారు? వాళ్ళు ఏం తప్పు చేసినారు? వాళ్ళకు న్యాయంగా నువ్వు డిమాండ్ చేసిన ఉద్యోగాల కోసమే వాళ్ళు అడుగుతున్నారు. అంతకంటే ఎక్కువగా వాళ్ళు గొంతమ్మ కోరికలే కోరడం లేదు. నిన్నేమన్నా అడుగుతున్నారా? వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అడుగుతున్నారా? నిన్నేమన్నా వాళ్ళు రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద వచ్చి 5 లక్షలు అడుగుతున్నారా? 2 లక్షలు అడుగుతున్నారా? 3 లక్షలు అడుగుతున్నారా? కేవలం నువ్వు ఇస్తానన్న నీ మేనిఫెస్టో పెట్టిన 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తావు, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తావు అనే కేవలం వాళ్ళు నువ్వు చెప్పిన మాటలేకి ఆశపడి వాళ్ళు మాట్లాడుతున్నారు. రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజున నువ్వు ఆ మాటలు కనుక వాళ్ళకి హామీ ఇవ్వకపోయి ఉంటే నీ ముఖాన్ని చూసేటోళ్ళు కాదు ఈ రోజున నిరుద్యోగ సోదరులు నీ చుట్టూ తిరుగుతూ బ్రతిలాడుతారు అనుకుంటున్నావా? నువ్వు న్యాయంగా ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాల కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. నువ్వు న్యాయంగా ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాల కోసం వాళ్ళు పోరుగడ్డలో ఉర్రిలు ఊగుతూ మాట్లాడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ వచ్చినంత మాత్రాన ఒక్కరోజు ఆపుతావు నిరుద్యోగులను, తీసుకుపోయి అరెస్ట్ చేస్తావు. ఇక తెల్లారికెళ్ళి వాళ్ళు మాట్లాడరా? నీకు తెలవకుండానే రేవంత్ రెడ్డి నీ మీదనే, నీ అధినాయకత్వానికి ఎన్నో కాంప్లైంట్లు పోతున్నాయి నిరుద్యోగుల తరపున. మీ సీనియర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఎంతోమంది చెప్పినారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తూ ఉంటే ఆయన కళ్ళ కందలు కట్టినట్టు ఇక్కడ ఏం లేదు, అంత అభివృద్ధి జరుగుతుంది, ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం, యువ వికాసం ఇస్తున్నాం అని నువ్వు గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నావు కావచ్చు. కానీ నీ మాటలు నీటి మీద దెబ్బల లాంటివి అని తేట తెల్లమైపోయింది రేవంత్ రెడ్డి గారు. నువ్వు లాస్ట్ తెలంగాణ రాష్ట్రంలో లాస్ట్ రెడ్డి సీఎం. ఇక మళ్ళీ ఎవరు సీఎం ఉండరు, అయిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ లాస్ట్ సీఎం మీరే అవుతారు. ఇక నెక్స్ట్ ఎవరో ఒకరు గొప్ప వాళ్ళు వస్తారు. ఎందుకంటే కేసీఆర్ 10 సంవత్సరాలలో సృష్టించిన విధ్వంసము నీ 2.5 సంవత్సరాలనే నిరుద్యోగుల పైన జరిగింది. నువ్వు అధికారంలోకి వచ్చినాకనే కనీసంలో 6 నుంచి 7 నిరుద్యోగులు చచ్చిపోయారు ఉద్యోగాలు ఇవ్వలేదని. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఒక లేదన్న 150,000 మంది నిరుద్యోగుల ఏజ్ క్రాస్ అయిపోయింది, 44 సంవత్సరాలు దాటిపోయారు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాతనే నిరుద్యోగులకు న్యాయంగా రావాల్సిన ఉద్యోగాలన్నీ కూడా దొడ్డిదారులు అమ్ముకోబడినాయి. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాతనే టీచర్స్ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పిన నీవు అధికారంలోకి రాగానే టీచర్స్ ఉద్యోగాలు ఇవ్వము, కాంట్రాక్ట్ లెవెల్లో టీచర్స్ భర్తీ చేయబోతున్నాము, 5 సంవత్సరాలకు ఒకసారి కాంట్రాక్ట్ లెవెల్లో తీసుకున్న వారికి పర్ఫార్మెన్స్ టెస్ట్ పెడతానని చెప్పేసి నీ సొంత విద్యా కమిషన్ చేత రిపోర్ట్ ఇప్పించుకున్నావు. అది నీవే రాసిన రిపోర్ట్ అని ఆయన చేత ఇప్పించుకున్నావు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాతనే విద్యను డెవలప్ చేస్తా, విద్యను బాగుపరుస్తా, విద్య వైద్యం అనేది ప్రతి సామాన్యమైన మనుషులకు అవసరం అని చెప్పి అధికారానికి వచ్చిన తర్వాతనే విద్య కార్పొరేట్ వ్యవస్థలో క్రోరలో చిక్కుకోబడింది. వైద్యం కూడా కార్పొరేట్ భూస్వాములకు, కార్పొరేటు వ్యాపారులకు అంకితం చేయబడింది. నువ్వు వచ్చిన తర్వాత ఏం జరగలే. నువ్వు వచ్చిన తర్వాత ఇంకా అన్యాయం అయిపోయింది తెలంగాణ. నిరుద్యోగుల బతుకు అన్యాయం అయిపోయింది తప్ప నిరుద్యోగులకు ఎక్కడ కూడా నీ వల్ల లాభమే జరగలే. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వబోతివి, ఏ నోటిఫికేషన్ ఇవ్వలేదా? సిలబస్ కమిటీ అటే బాయే, జాబ్ క్యాలెండర్ అటే బాయే, 2 లక్షల ఉద్యోగాలు అటే బాయే, అడిగినోని తీసుకుపోయి లోపటేయబడుతుంది. ఈరోజు రాహుల్ గాంధీ వస్తాడని చెప్పేసి పాపం ఏం తెలియని పాపం అమాయకులు నిరుద్యోగ చేసే నాయకులను అరెస్ట్ చేస్తేవి, ఉస్మానియాలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తేవి, యువ నాయకులను. నిరుద్యోగులతో పెట్టుకోక రేవంత్ రెడ్డి, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. తక్షణమే నీ దగ్గర ఖాళీలు ఉన్న ఉద్యోగాలు ప్రకటించండి. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం